వెల్కమ్ టు పీవీఆర్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఒక మంచి ఫామ్ హౌజెస్ వెంచర్ అజీజ్ నగర్లో హైవేకి ఉన్న వెంచర్ ఇది. అజీజ్ నగర్ ఊరికి టచ్ అయి ఉంటుంది, కానీ దీనికి టోటల్ వెంచర్కి సపరేట్ కాంపౌండ్ వాలు, గేటు, సెక్యూరిటీ ఇవన్నీ ఉంటున్నాయి. ఇది మన అప్పా జంక్షన్ అంటాం కదా, టీఎస్పీఏ జంక్షన్, ఔటర్ రింగ్ రోడ్. ఆ జంక్షన్ నుంచి జస్ట్ 5.9 కిలోమీటర్స్, అంటే ఒక 5 నుంచి 10 నిమిషాల లోపల మనము వెంచర్కి వెళ్ళిపోవచ్చు. అయితే విశేషం ఏంటంటే ఇందులో అన్ని పెద్ద పెద్ద ప్లాట్స్ మాత్రమే ఉంటాయి. 1000 గజాల ప్లాట్స్ ఉంటాయి. ఎందుకంటే ఫామ్ హౌజెస్కి ఆ సైజు మినిమం ఉండాలి కాబట్టి వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వెంచర్ వేశారు. ఇది చాలా రోజుల క్రితం వేసారు వెంచరు. ఇందులో ఆల్రెడీ చాలా ఫామ్ హౌజెస్ ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇది హైవే, బీజాపూర్ హైవే, 200 ఫీట్ల రోడ్. ఇది పెద్ద హైవే. ఆ హైవేకి ఫేసింగ్ వెంచర్. ఈ హైవేని బేస్ చేసుకొని డెవలప్మెంట్స్ చాలా వస్తున్నాయి. మీరు ఒకవేళ అప్పా జంక్షన్ నుంచి ఈ వెంచర్ వరకు వచ్చే లోపల చుట్టుపక్కల పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు. ఈ ఏరియాలో ఒక 2-3 ఇయర్స్ క్రితము రేట్స్ చాలా తక్కువ ఉండే, బట్ ఇప్పుడు మీరు ఊహించిన రేట్లో ఉన్నాయి. ఇది ఈ ప్లేసు ఇటు హైటెక్ సిటీకి, ఇటు ఎయిర్పోర్ట్కి, ఇటు హైదరాబాద్ ఇండస్ట్రియల్ పార్కు, ఇవన్నీ యాక్సెసిబుల్, చాలా ఈజీ ఉంది. కాబట్టి ఇలాంటి ఫామ్ హౌసెస్ ఇందులో ఒక దాదాపు 7-8 రెడీ ఉన్నాయి. వాటిని వీడియో తీయడానికి ఓనర్స్ ఒప్పుకోరు కాబట్టి, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళంతా. సో ఇప్పుడు ఇది కూడా అమ్మడానికి ఉన్నది కాబట్టి ఇది నేను షూట్ చేయగలిగాను. అయితే ఈ వెంచర్లో నా దగ్గర ఒక 5 ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా మంచి హై క్లాస్ ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కన్సల్ట్ చేయండి. ఇది కూడా అమ్మడానికి ఉన్నది. సో నేను అమ్మడానికి ఉన్నవి మాత్రమే షూట్ చేశాను. సో మిగతాయి నేను షూట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది, ఒక పెద్ద సారిది, పేరు చెప్పొద్దు. అయితే అందులో వెళ్ళి నేను కూర్చుంటే అసలు ఆ చెట్లు, ఆ వాతావరణము ఎంత ప్రశాంతంగా ఉందో. అయితే ఇందులో అంత వెల్ ప్రొఫైల్ కస్టమర్స్ మాత్రమే ప్లాట్స్ తీసుకోగలరు. దీని రేట్ అట్లా ఉంటుంది కాబట్టి. సిటీకి పక్కనే కాబట్టి ఇక్కడ నుంచి సిటీకి అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి చాలా అనుకూలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంటే పెద్ద పెద్ద రోడ్లు కాబట్టి ఒక 40 ఫీట్ రోడ్ ఇందులో ఉంటుంది. బయటికి రాగానే మీకు 200 ఫీట్ రోడ్ వస్తుంది. సో నెక్స్ట్ ఒక 5 కిలోమీటర్స్ పోగానే మీకు ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది.